బిగ్ బాస్ సెట్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయిపోయినామనే కంటెస్టెంట్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని వాళ్ళ పాస్ట్ గురించి జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే షేర్ చేసుకుంటున్నారు. అండ్ ఇలా షేర్ చేసుకున్న సమయంలో మన నిఖిల్కి వచ్చేసి ఆయన పాస్ట్ వచ్చేసి గుర్తుకొచ్చి అండ్ ఎమోషనల్ అయ్యే మూమెంట్లో అండ్ సోనియా పక్కకి వెళ్ళిందనమాట. అండ్ ఏమైందని అడగంగా నిఖిల్ వచ్చేసి సోనియాకి ఇలా చెప్తున్నాడు, నేను ఫాస్ట్ 5 yearsలో నేను ఎవరితో కలిసి ఉండలేదు, అదే ఫ్రీగా ఇక్కడ వచ్చి ఉందామంటే అండ్ మణికంఠ వాళ్ళు నన్ను చాలా చులకగా చూస్తున్నారు, అది నాకు చాలా బాధ అనిపిస్తుందని అండ్ సోనియా దగ్గర ఫుల్ ఎమోషనల్ కావడం జరిగింది. ఆయన పాస్ట్ 5 yearsలో వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని కూడా అంటే వాళ్ళ భార్య కానీ వాళ్ళ వైఫ్ని ఎవరిని కలుసుకోలేదు అండ్ తోడు లేదన్నట్టు అండ్ ఎమోషనల్ కావడం జరిగింది. వీడు వచ్చేసి ఆ తోడు మా అంతా ఫ్రెండ్లీగా ఉందామని చూస్తుంటే వీళ్ళు నన్ను వేరే చేసి మాట్లాడుతున్నారు అండ్ నాకు ఏదో ఎలా ఉంది అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు మైండ్ సెట్ని మొత్తం కాల్చి పడేశారు వీళ్ళు నన్ను అని అంటే భావోద్వేగాలకు గురి కావడం జరిగింది. అండ్ నిఖిల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కానీ అండ్ ఫుల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ ఈయన వచ్చేసి అండ్ అట్లాగే ఎమోషనల్ కంటెస్టెంట్ కూడా అని మనకు తెలుస్తుందన్నమాట. ఈయన పాస్ట్ వచ్చి చాలా క్రూరంగా అండ్ చాలా భావోద్వేగాలకు గురి అయ్యేటట్టు అయితే ఉన్నందువలన ఈయన ఎంత స్ట్రాంగ్ అయినా కూడా కన్నీరు కార్చలేకపోయాడు. కానీ చాలా మంది బిగ్ బాస్ యూజర్స్ ఈ ఎమోషన్ ఫేక్ డ్రామా కోసమే వాడుతున్నారు, సెల్ఫ్ కార్డ్ అదే ఎమోషనల్ కార్డ్ కోసం వాడుతున్నారు అంటున్నారు. అండ్ మీరు ఒకవేళ లైవ్లో చూసినట్టయితే అండ్ నిఖిల్ ఎమోషన్ ఎలా ఉందో అంటే ఎటువంటిదో కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.